మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంజారాల ముద్దుబిడ్డ అగ్రికల్చర్ డివిజన్లో భారతదేశంలో యువ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఒక అమ్మాయి. తనే నునావత్ అశ్విని. ఆకేరు వాగు ప్రమాదంలో తను విధికి బలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన కుటుంబం ఏదైతే ఉందో అది చిన్ననాటి నుంచి కూడా చాలా కష్టాలు పడి, వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి కూలి నాలి చేసి నా బిడ్డని ఒక స్థాయికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కష్టపడి పిల్లల్ని చదివించారు. తను ఎక్కడా కూడా 10th వరకు ఎక్కడా కూడా తను ఒక్క ప్రైవేట్కి వెళ్ళింది లేదు. ఫస్ట్ నుంచి 6th వరకు ప్రైమరీ ఏదైతే ఉందో తను పుట్టి పెరిగిన ఒక మారుమూల గ్రామం గంగారం తండాలో చదువుకోగా 10th మాత్రం క్లాస్ ఫస్ట్గా 10thలోనే ఆ రోజులలో క్లాస్ ఫస్ట్గా ఇదే స్కూల్లో కారేపల్లి ZPHS స్కూల్లో అయితే చదివింది. ఇక్కడి నుంచే తను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, వాళ్ళ నాన్న ఆశయం తీర్చాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అనే ఆలోచనలకి బీజం పడిన చోటు. ఇక్కడ నుంచి తను ఇంటర్మీడియట్ బైపీసీలో చేసి తర్వాత అగ్రికల్చరల్ BSc చేసి తర్వాత MSc నార్త్లో చదువుకొని ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఈ రోజులలో అంత ధైర్యంగా ఎక్కడ కూడా ఎటువంటి అవరోధాలు అడ్డంకులు లేకుండా అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసి ఇప్పుడిప్పుడే కుటుంబం ఒక పొజిషన్కి తీసుకొస్తున్న సమయంలో విధి వారి తలరాతని కాటు వేసింది. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక సైంటిస్ట్ చదువుకున్న స్కూల్ ఇది. అంటే సైంటిస్టులు అవ్వాలి, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అవ్వాలి అని అంటే మనకి కాన్వెంట్లే అవసరం లేదు. మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి మనం బాగా చదువుకోగలిగితే ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా చాలు. వ్యవసాయంలో మెలకువలు తెలుసుకొని రైతుల చావులు ఆగాలి, పంట నష్టాలు జరగకూడదు అని కొత్త ప్లాంటేషన్స్, బ్రీడింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ తను ఈరోజు బ్రతికి ఉంటే కొంతవరకైనా కూడా భారతదేశానికి వెన్నుముక్కగా భావించే ఒక రైతుల ఆత్మహత్య ఎంతో కొంతవరకైనా తగ్గేది. కానీ మనకి వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ కమ్యూనిటీలోనే కాదు, భారతదేశానికి కూడా ఒక టాలెంటెడ్ పర్సన్ అయితే మిస్ అయిపోయాము. అటువంటి అమ్మాయి మళ్ళీ పుడుతుందో లేదో తెలియదు. అటువంటి అమ్మాయి మళ్ళీ రావాలి అని కోరుకుంటూ తన పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సుమన్ టీవీ.